మరి కాసేపటి క్రితమే లాస్య నందిత గారి డెడ్ బాడీని కూడా తీసుకురావడం జరిగింది గాంధీ హాస్పిటల్ నుంచి. సో సగౌరవంగా తీసుకొచ్చారు. అందరూ కూడా వాళ్ళ ఇంటి నందిత గారి ఇంటి దగ్గర కూడా అందరూ పోలీస్ బందోబస్తు అదే విధంగా అందరూ కూడా ఇక్కడే తండోపతండాలుగా ఉన్నటువంటి సందర్భం కూడా ఏర్పడింది. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా అందరూ కూడా తనని చూడడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు గారు కూడా రావడం జరిగింది. దాంతో పాటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రావడం జరిగింది. సో తనని చివరి చూపు చూసుకునేందుకు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆమెను చూడడానికి కూడా తన ఇంటి వద్దకు తండాలుగా తరలి వస్తున్నటువంటి సందర్భం కూడా ఉంది. అదేవిధంగా ఇక్కడ అందరూ కూడా బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా కొన్ని వార్తలు కూడా తలెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఆమెని లారీ ఢీకొట్టడంతో ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని చెప్పేసి, ఆమె కారు డివైడర్ గుద్దుకుంది చనిపోయిందని చెప్పేసి మరికొంతమంది, అదేవిధంగా ఇట్లాంటి కొన్ని వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మీరు ఒకసారి చూసుకుంటే బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఒకసారి తరలించేటువంటి పరిస్థితి ఒకసారి మీరు విజువల్ చూసుకోవచ్చు. సో గాంధీ హాస్పిటల్ నుంచి కూడా తన డెడ్ బాడీని కూడా తీసుకురావడం జరిగింది. ఇంటి దగ్గర అందరు కూడా చాలా బాధను అయితే వ్యక్తపరుస్తున్నారు. చాలా అసలు హఠాత్తుగా జరిగింది. చిన్న వయసులో ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తను చనిపోవడం జరిగిందని కూడా బాధను వ్యక్తపరుస్తున్నారు. ఒకసారి విజువల్స్ మీరు చూసుకోవచ్చు. అందరు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా రావడం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. చివరి చూపు చూసుకునేందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా తరలి వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఈ రోజు కనపడుతుంది. సార్ అసలు ఎట్లా చూడొచ్చు ఈ మరణాన్ని? దాదాపు 3 సార్లు కూడా అంటే ఒకటే 1 by 1 కూడా ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కుపోవడము, ఇంతకు ముందు కూడా ఒకసారి రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకోవడం జరిగింది. ఇప్పుడు ఏకంగా అసలు మరణించారు. ఇట్లా 3 సార్లు జరగడం ఎట్లా చూడొచ్చు? లాస్య ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యంగ్ కార్పొరేటర్ గా మేమందరం కూడా ఫస్ట్ టైం తెలంగాణ వచ్చిన తర్వాత కార్పొరేటర్స్ గా అందరం పనిచేయడం జరిగింది. దాంతో పాటే మరి వాళ్ళ నాన్న చనిపోయిన అనంతరం మరి ఆమె ఎమ్మెల్యేగా గెలవడం 2.5 నెలల్లోనే మరి ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. మరి అది అందరు చెప్తున్నారు. మరి 13, 23 చెప్తున్నారు. మరి ఆమె లిఫ్ట్ లో సందర్భమైనా లేకపోతే రీసెంట్ గా మొన్న చెలో నల్గొండ కాల్లో కూడా మరి కార్ యాక్సిడెంట్ అయ్యింది. దాంట్లో ఒక హోంగార్డ్ కూడా చనిపోవడం జరిగింది. మరి లాస్య దాంట్లో నుంచి తప్పించుకోవడం జరిగింది. కానీ మరి ఇది విధి మరి చెప్పలేం. ఈ రోజు ఆమె ఇట్లా చనిపోవడం చాలా దురదృష్టం. మూడోసారి అసలు అంటే 3 సార్లు హెచ్చరించినట్టుగా కూడా అది ఏమో ఒక ఈసారి మాత్రం తప్పించుకోలేకపోయింది. మరి మా అందరినీ కూడా అన్న అనుకుంటే మరి చాలా యంగెస్ట్ కార్పొరేటర్ గా ఉండే మరి హై ఆస్పిరేషన్స్ ఆమె పనిచేయడం జరుగుతుంది. ఈ రోజు రియల్ గా కూడా మరి యంగ్స్టర్స్ కి ప్లస్ అట్లనే బీఆర్ఎస్ కి కూడా ఒక తీరని లోటు అయ్యింది ఒక ఎమ్మెల్యే చనిపోవడం. ఇది రోడ్ అంటే కొన్ని వార్తలు ఎట్లా వస్తున్నాయంటే ఒక లారీ ఢీ కొట్టడంతో చనిపోయారని, అదేవిధంగా డివైడర్ కి గుద్దుకొని, అసలు నిజానికి డివైడర్ కి గుద్దుకొని చనిపోయారా అతి వేగంగా వల్ల, అంటే వాళ్ళ డ్రైవర్ చేసినటువంటి తప్పిదమై ఉంటుందంటారా, లేదంటే నిజంగానే లారీ ఢీ కొట్టడం వల్ల చనిపోయిందంటారా? ఏం చెప్తారు? అంటే తప్పిదం అంటే అది మార్నింగ్ ఎర్లీ అవర్స్ కాబట్టి మేబీ అంటే ఒక రెప్పపాటు దాంతో కూడా ఇటువంటి యాక్సిడెంట్ జరగవచ్చు. మరి అది లారీకి ఫస్ట్ ఢీకొన్న తర్వాతనే మరి ఆమె తర్వాత ఈ కార్ అట్లనే పోయి రీలింగ్ కి కొట్టడం వల్ల ఆమె లెఫ్ట్ సైడ్ ఉండడం వల్ల ఇప్పుడు ఆమె బాడీ చూసినప్పుడు కూడా లెఫ్ట్ సైడ్ అంతా కూడా బ్రేక్ అయి ఉన్నది. అంటే పళ్ళు అదంతా హెడ్ పైన కూడా మేజర్ ఇంజరీస్ ఉన్నాయి. కాబట్టి మేబీ అంటే ఇది అందరికీ కూడా ఒక చిన్న అదైతే అనిపిస్తున్నది. అది ప్రాపర్ ఎంక్వైరీ అయిపోయిన తర్వాతనే మరి దాని గురించి తెలుస్తుంది. నందిత గారు హఠాత్తుగా ఇట్లా రోడ్డు ప్రమాదంలో చనిపోవడాన్ని ఎట్లా చూసారు? దాదాపు 3 సార్లు కూడా ఆవిడ ఇట్లా అంటే మరణం దాకా వెళ్ళి కూడా తిరిగి వచ్చినటువంటి సందర్భం కూడా చూసాము. ఒకసారి లిఫ్ట్ లో ఇరుక్కోవడం, అదేవిధంగా ఇంతకు ముందు కూడా రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకొని బయటపడ్డారు. మరి ఈసారి తప్పించుకోలేకపోయారు ఆవిడ. ఏం చెప్తారు? ఏదేమైనా విచారకరమైన విషయము. అమ్మాయికి ఫ్యూచర్ ఉంది. సాయన్న విన్న అభిమానంతో ముఖ్యమంత్రి గారికి వారిపైన ఉన్న సదుపాయంతో టికెట్ కూడా ఇచ్చినారు. వారి హఠాత్ మరణం, సాయన్న గారి హఠాత్ మరణం తీరని లోటైనప్పటికీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి, ప్రజాసేవలో ఉంచాలి అనే సంకల్పంతో ముఖ్యమంత్రి మా కేసీఆర్ గారు తిరిగి ఆ కుటుంబాన్ని టికెట్ ఇవ్వాలని చెప్పి నాయన గారితో కలిసి తిరుగుతూ ప్రజలతో సంబంధం ఉన్న లాస్య నందితకి ఇవ్వాలని చెప్పి నిర్ణయించి టికెట్ ఇవ్వడం జరిగింది. సాయన్న గారి పైన ఉన్న అభిమానం. ఇక్కడ ఒకటి బాధ అనిపించింది అంటే అప్పుడప్పుడు పెద్దలు అంటుంటారు, ఏదన్నా బర్త్ స్టార్ లోపమా లేక ఇంటి వాస్తు లోపమా, షార్ట్ పీరియడ్లో 2-3 సార్లు యాక్సిడెంట్కు దారి తీయడం ఇది బాధాకరమైన విషయం. ఏవైనా వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి భగవంతుని కోరుకున్నాం. అంటే వాళ్ళ నాన్నగారు సాయన్న గారు కూడా దాదాపు టీడీపీ నుంచి 7 సంవత్సరాలు కూడా బాగా పాలన చేశారు, మంచిగా ప్రజలకు మా చేతులను అందించారని చెప్తున్నారు. ఏం చెప్తారు?
నాతో 2 టర్ముల వరకు కలిసి ఎమ్మెల్యేగా ఉన్నారు. ముఖ్యమంత్రి గారితో చాలా ఏళ్ళు సంతున్నారు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఒకప్పుడు వారు మా కేసీఆర్ గారు కలిసి ఒకటే పార్టీలో పనిచేసినారు. వారి సాదాసీదా ప్రజలతో కలిసి తిరిగేదో, సాధారణంగా ఉండేదో, ఆ అభిమానంతో మళ్ళీ పార్టీకి ఇక్కడ మా పార్టీలో కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ టికెట్ ఇచ్చింది, గెలిచిన ప్రజాసేవ క్షేత్ర క్రమంలో హార్ట్ అటాక్ తోటి పోవటం బాధాకరణమైన. కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి ప్రజాదరణ ఉన్న కుటుంబాన్ని మళ్ళీ ప్రజలలో ఉంచాలని చెప్పి ముఖ్యమంత్రి టికెట్ ఇవ్వడం, సయాన్న పారిగా ఉన్న అభిమానంతో మళ్ళీ అమ్మాయిని గెలిపించుకున్నారు. అమ్మాయి కూడా ప్రజా సంబంధం ఉంది. ఏదేమైనా భగవంతుడు వారికి ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని అని చెప్పుకుంటారు. బీఆర్ఎస్ పార్టీలో లోటు తీరకుండా వెళ్ళిపోయినట్టుగానే చూడొచ్చా? ఇది తీరని లోటే. మంచి యువకురాలు, మా పార్టీలో ఉన్న యువకులందరూ కూడా స్ఫూర్తిగా ఉండేది అమ్మాయి కాబట్టి పార్టీకి తీరని లోటే. లాస్య గారి మరణాన్ని ఎట్లా చూడొచ్చు? దాదాపు ఆమె 3 సార్లు కూడా మరణాన్ని నుంచి తప్పించుకొని బయటపడి మరి 3వసారి అకాల మరణం చెందారు. ఇప్పుడు లాస్య నందిత ఆమె మరణం అనేది ఆమె వెంటాడుతున్నది. ఎందుకొరకంటే 2-3 సార్లు, ఒకసారి లిఫ్ట్లో, ఒకసారి మన నగరేకాల్లో. ఇప్పుడు అంటే మరణంని తప్పించుకుందామంటే కూడా అది తప్పించుకోకుండా మరి భగవంతుని సన్నిధికి పోయిందంటే మేమంతరం విచారించవలసింది. సాయన్న మాకు చాలా ఫ్రెండ్. మేమంతరం ఒకసారి టీఆర్ఎస్లో పనిచేసినాం. చాలా సౌమ్యుడు. ఈమె కూడా నందిత కూడా కవాడుల కార్పొరేట్ ఉన్నప్పుడు కూడా మేము చాలా కోఆపరేషన్ ఉండే. ముషిరాబాద్ డివిజన్ నుంచి చాలా నందిత చెప్పడం అంటే ఇంకా ఆమె గుణగణాలు ఎవరికి చెప్పనీకి వీల్లేదు. ఎందుకంటే చాలా సౌమ్యురాలు, ఎవరు నొప్పించకుండా మరి అఖండ దాదాపు 18,000 మెజార్టీ తోటి కంటోన్మెంట్లో వచ్చిందంటే చాలా గ్రేటు. ఇది కంటోన్మెంట్ అంటే చాలా క్రిటికల్ పొజిషన్. అయినా కూడా ఆమె తండ్రి పైన సాయన్న మాకు చాలా ఫ్రెండ్. మేమందరం ఒకసారి టీఆర్ఎస్లో పనిచేసినాం. చాలా సౌమ్యుడు. ఈమె కూడా నందిత కూడా కవాడుల కార్పొరేట్ ఉన్నప్పుడు కూడా మేము చాలా కోఆపరేషన్ ఉండే. ముషిరాబాద్ డివిజన్ నుంచి చాలా నందిత చెప్పడం అంటే ఇంకా ఆమె గుణగణాలు ఎవరికి చెప్పనీకి వీల్లేదు. ఎందుకంటే చాలా సౌమ్యురాలు, ఎవరు నొప్పించకుండా మరి అఖండ దాదాపు 18,000 మెజార్టీ తోటి కంటోన్మెంట్లో వచ్చిందంటే చాలా గ్రేటు. ఇది కంటోన్మెంట్ అంటే చాలా క్రిటికల్ పొజిషన్. అయినా కూడా ఆమె తండ్రి పైన అభిమానం, ఆమె చేసిన సేవకు ఆమె వచ్చిందంటే ఆమెకు భగవంతుడు ఎల్లప్పుడూ కూడా ఆశీర్వదించాలని వాళ్ళ కుటుంబానికి, వాళ్లకు మేము మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నాం. డివైడర్ మీదకు ఆమె వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో వాహనాలను క్రమబద్ధీకరిస్తున్న పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. అందులో హోంగార్డ్ ప్రాణాలు కోల్పోయారు. నల్గొండ రోడ్డు ప్రమాదం తర్వాత లాస్య నందిత కొత్త కారును కొనుగోలు చేశారని చెబుతున్నారు. ఆ కారులో ప్రయాణిస్తుండగా ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో ఆమె ప్రాణాలు కోల్పోయారు.